అందమైన గ్రామంలో రవి అనే యువకుడు నివసించేవాడు. నది ఒడ్డున ఒంటరిగా కూర్చుని తన చేతిలో ఉన్న తిరస్కరణ పత్రాలను చూస్తూ అతను ఎంతో బాధపడ్డాడు. తన చదువు పూర్తయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో అతను తనపై తను నమ్మకాన్ని కోల్పోయాడు. బహుశా నా జీవితం ఇంతేనేమో అని అతను నిరాశగా నిట్టూర్చాడు. రవి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. అతని తల్లి అను ఒక ఖాళీ భోజనం ప్లేట్ను అతని ముందు ఉంచింది. ఇంట్లో వండటానికి బియ్యం కూడా లేవు. ఆ ఖాళీ ప్లేట్ వారి దారిద్ర్యాన్ని, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అను అతని భుజంపై చేయి వేసి, ఓటమి అనేది ముగింపు కాదు రవి, అది ఒక కొత్త పాఠం మాత్రమే అని మెల్లగా ఓదార్చింది. అను ఒక చిన్న విత్తనాన్ని రవికి చూపించి ఇలా అంది. చూడు రవి, ఈ విత్తనం భూమిలోకి వెళ్లి చీకటిని, ఒత్తిడిని ఎదుర్కొంటేనే ఒక పెద్ద వృక్షంగా ఎదుగుతుంది. నీ కష్టాలు కూడా నిన్ను బలవంతుణ్ణి చేయటానికే వచ్చాయి. ఆమె మాటలు రవిని ఆలోచింపజేశాయి, కాని అతని మనసులోని భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరుసటి రోజు ఉదయం మనసు బాగోలేక రవి గ్రామం వెలుపల ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు వైపు నడిచాడు. దారి పొడవునా పచ్చని పొలాలు ఉన్నా అతని కళ్లకు మాత్రం అన్నీ వెలితిగానే అనిపించాయి. తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ అన్యమనస్కంగా నడుస్తూ వెళ్లాడు. మర్రి చెట్టు కింద సోమేష్ అనే ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఎంతో అనుభవం, ప్రశాంతత ఉన్నాయి. రవిని చూడగానే సోమేష్ నవ్వి తన పక్కన కూర్చోమని సైగ చేశాడు. రవి సంకోచిస్తూనే ఆయన పక్కన కూర్చున్నాడు. ఏమైంది నాయనా, నీ కళ్లలో వెలుగు కనిపించడం లేదు అని సోమేష్ అడిగాడు. సోమేష్ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని చూపించాడు. ఆ రాయి మధ్యలో ఉన్న చిన్న చీలిక నుండి ఒక చిన్న మొక్క ప్రాణం పోసుకుని బయటకొచ్చింది. చూడు, ఆ మొక్కకు అది చివరి అవకాశం. ఆ రాయిని చీల్చుకుని బయటకు రాకపోతే అది అక్కడే అంతమైపోయేది. కాని అది ప్రయత్నించింది అని సోమేష్ వివరించాడు. సోమేష్ రవివైపు తిరిగి ఇలా అన్నాడు. ప్రతిరోజూ సూర్యుడు అస్తమిస్తాడు, కాని మరుసటి రోజు మళ్లీ ఉదయిస్తాడు. నీకు దొరికే ఈ చివరి అవకాశం నీ వైఫల్యం కాదు, నీ విజయానికి మొదటి మెట్టు. నీపై నీకు నమ్మకం ఉంటే ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు. ఆ మాటలు రవిగుండెల్లో ఒక కొత్త ధైర్యాన్ని నింపాయి. రవి ఇంటికి తిరిగి వచ్చి తన పుస్తకాలను మళ్లీ బయటకు తీశాడు. ఈసారి అతనిలో నిరాశ లేదు, ఒక పట్టుదల ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. తన లోపాలను సరిదిద్దుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా నేర్చుకున్నాడు. అపజయాలు అతన్ని భయపెట్టలేకపోయాయి. కొన్ని నెలల తర్వాత రవికి ఒక పెద్ద కంపెనీ నుండి ఉద్యోగపత్రం వచ్చింది. అది చూసిన అతని ఆనందానికి అవధులు లేవు. అతను పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి అనుకి ఆ వార్త చెప్పాడు. అను కళ్లలో ఆనంద బాష్పాలు నిండాయి. ఆమె రవిని హత్తుకుని, నాకు తెలుసు రవి, నువ్వు సాధిస్తావని అని మురిసిపోయింది. రవి తన ఉద్యోగంలో చేరడానికి నగరానికి బయలుదేరాడు. గ్రామ సరిహద్దు వద్ద అతనికి సోమేష్ కనిపించాడు. రవి ఆయన పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సోమేష్ దీవిస్తూ నవ్వాడు. రవి ఒక కొత్త ఆశతో, ధైర్యంతో తన కొత్త జీవితం వైపు అడుగులు వేశాడు. విజయం ఎప్పుడూ పోరాడేవారికే దక్కుతుందని అతను గ్రహించాడు.